హలో గాయ్స్, నేను మీ మార్గదర్శి. నేను ఒక బుక్ సిరీస్ చేద్దాం అనుకుంటున్నా. ఆ బుక్ పేరు ఏంటంటే ద పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్. దాని రైటర్ ఎవరంటే జోసెఫ్ మర్ఫీ. ఈ బుక్ సిరీస్ ఎందుకు చేద్దాం అనుకుంటున్నా అంటే ఈ బుక్ నా లైఫ్లోకి ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి నేను చేంజ్ కావడం స్పెషల్గా. ఇంతకుముందు వేరే వాళ్ళది ఎవరిదైనా కంపెనీ ఉంటే కానీ హ్యాపీ, కానీ నేను ఇప్పుడు సెల్ఫ్గా హ్యాపీగా ఎట్లుండాలో చిన్న చిన్న డెవలప్మెంట్స్ లైక్ మెడిటేషన్ కానీ, అఫర్మేషన్స్ కానీ, ఇంట్యూటివ్ పవర్ కానీ, మేనిఫెస్టేషన్ థింగ్స్ కానీ, విజువలైజేషన్స్ కానీ, ఇట్లా సెల్ఫ్ గ్రోత్ గురించి ఎక్కువ వస్తున్నాయి అన్నట్లు. లైక్ పాస్ట్ ఫ్యూచర్ ఇలాంటి టెన్షన్స్ ఏవి లేవు, ఓవర్ థింకింగ్ కూడా లేదు. సో ప్రజెంట్ బేస్డ్ ఉంటుంది అన్నట్లు. సో ఈ బుక్లో వచ్చేసి 20 చాప్టర్లు ఉంటాయి. 20 చాప్టర్లో నీకు ఒక్కొక్క చాప్టర్ ఒక్కొక్క దాని గురించి చెప్తుంది. నీకు హీలింగ్ పవర్స్ కానీ, లేకపోతే మెటీరియల్ వెల్బీయింగ్ కానీ, దాని తర్వాత చిన్న చిన్న గోల్స్ కానీ, దాని తర్వాత పాజిటివ్ థింకింగ్ కానీ, దాని తర్వాత ఫస్ట్ నువ్వంటే ఏంది, నిన్ను నువ్వు ఎట్లా స్టాండర్డ్స్ పెంచుకోవడం అంటే ఏంది, ఇవన్నీ దీంట్లో స్పెసిఫిక్గా మెన్షన్ చేసిండు అన్నట్లు. ఒకవేళ ఈ ఫస్ట్ 20 చాప్టర్స్ గురించి నేను బ్రీఫ్ ఇస్తా ఒకసారి. ద ట్రెజర్ హౌస్ విత్ ఇన్ యూ అంటే నీలోనే అనంత శక్తి ఉంది. దీనిలో మెయిన్గా ఫోకస్ ఏం చేసిండంటే సబ్కాన్షియస్ మైండ్లో ఉండే పవర్స్ అంటే ఏంది, కాన్షియస్ మైండ్ మనల్ని ఎట్లా గైడ్ చేస్తుంది అనే దాని గురించి ఇచ్చిండు అన్నట్లు. అంటే దీంట్లోనే 2 రకాలు ఉంటాయి. ఇన్వాలంటరీ అంటే ఏంది, వాలంటరీ అంటే ఏంది, మన థాట్ థింకింగ్ ఎట్లుంటుంది. వాలంటరీ అంటే పర్మిషన్ బేస్డ్, ఇన్వాలంటరీ అంటే వితౌట్ పర్మిషన్ అని చెప్పేసి ఇలా కొన్ని కొన్ని ఉంటాయి అన్నట్లు ఈ చాప్టర్లో ఉంటాయి. నెక్స్ట్ సెకండ్ చాప్టర్ వచ్చేసి ఏంటంటే హౌ యువర్ ఓన్ మైండ్ వర్క్స్. అంటే నీ మైండ్ ఎట్లా వర్క్ చేస్తుంది అంటే ఆటో ఆటో సజెషన్స్ అంటే ఎట్లా ఉంటాయి. ఇంకోటి నువ్వు కన్స్ట్రక్టివ్ మెకానిజం ఏంది, డిస్ట్రక్టివ్ పవర్ ఏంది. అంటే ఇప్పుడు నార్మల్గా నీ గోల్ ఒకటి ఉంటుంది, కాకపోతే నువ్వు ఏదన్నా నీ ఐస్ తోటి, ఈ సెన్సరీస్ తోటి ఏదన్నా చూసినప్పుడు, టచ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా నీ పర్స్పెక్టివ్ మారిపోతుంది అన్నట్లు. సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. నార్మల్గా స్టూడెంట్స్ని పేరెంట్స్ ఏం చేస్తారు, చదువుకోనికి పంపిస్తారు. వాళ్ళు కూడా ఏమవుతుంది, కొంచెం కొన్ని రోజుల తర్వాత ఈ ప్రిపరేషన్ ఫీల్డ్లో ఉన్నప్పుడు మంచి మోటివేషన్ వస్తుంది, చదువుతుంటారు రూమ్లో ఉన్నప్పుడు. కాకపోతే అనుకోకుండా బయటికి పోయినప్పుడు తర్వాత వాళ్ళ మారిపోవడం, అంటే చూసే అట్మాస్ఫియర్ బట్టి, లైక్ అమ్మాయిలను చూసినప్పుడు సడన్గా అంటే డీవేట్ అయిపోవడం, లేదంటే ఏమన్నా బ్యాడ్ థింగ్స్ అట్రాక్ట్ చేయడం కానీ ఇలాంటివి జరుగుతుంటాయి అన్నట్లు. అంటే ఈ మైండ్ని ఎట్లా కంట్రోల్ తెచ్చుకోవాలనేది దీంట్లో మస్తుంటాయి సెకండ్ చాప్టర్. ద మిరాకిల్ వర్కింగ్ పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్. అంటే దీంట్లో సబ్కాన్షియస్ గురించి బాగా స్ట్రెస్ చేస్తాడు అన్నట్లు. ఫస్ట్ దాంట్లో డెఫినేషన్ ఇస్తాడు, థర్డ్ దాంట్లో మాత్రం నీకు నీ నర్వ్స్ నుంచి, ఇంకోటి నీ యాక్షన్స్ నుంచి ప్రతిదీ ఈ ఈ 5 ఏవైతే సెన్స్ ఆర్గాన్స్ ఉంటాయో వాటి గురించి కూడా నీకు బ్రీఫ్గా చెప్తాడు అన్నట్లు. ఇంకోటి 4th చాప్టర్లో ఏంటంటుందంటే హీలింగ్. ఏన్షియంట్ టైంలో ఎట్లుంటుండే అంటే నువ్వు ఏదన్నా ఇప్పుడు సపోజ్ మనం బాగా బిలీఫ్ నమ్మేది ఏంది, ఏదైనా దయ్యం పట్టిందంటే దర్గాలకు తీసుకుపోవడం, అక్కడ తీసుకుపోతే మంచిగా అవుతుంది అనుకోవడం. ఇంకా అలాంటి బిలీఫ్స్ ఉన్నప్పుడు, ఇంకా ఇప్పటికి కూడా ఉన్నాయి, కాకపోతే అలాంటివి ఎట్లా వర్కౌట్ అయ్యేవి అనేది చెప్తున్నట్లు. అంటే ఇది మన ఇప్పుడు నేను ఫస్ట్ చాప్టర్లో చెప్పినప్పుడు అఫర్మేషన్స్, మేనిఫెస్టేషన్స్ ఇవి ఎట్లా జరుగుతాయి అనే దానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఏన్షియంట్ టైమ్స్ అని 4th చాప్టర్, ఇట్ ఈస్ గుడ్ చాప్టర్. దాని తర్వాత మెంటల్ హీలింగ్స్ ఇన్ మోడర్న్ టైమ్స్లో ఏమవుతుందంటే ఈ 5th చాప్టర్లో ఎవరికైనా మన వాళ్ళకి హెల్త్ బాగాలేదని చెప్పేసి హాస్పిటల్ తీసుకుపోవడము, లేకపోతే ఏదన్నా సంథింగ్, ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. హాస్పిటల్ తీసుకుపోయినప్పుడు డాక్టర్ ఏమంటాడంటే ఈవెన్ దో పేషెంట్కి సీవియర్ కండిషన్స్ ఉన్నా కానీ మనకి ఏం చెప్తాడంటే ధైర్యం కోల్పోవద్దు అని చెప్పేసి, లేదు క్యూర్ అవుతుండ అది ఇది అంటే మన మైండ్ సెట్ కూడా ఎట్లయిపోతుంది అంటే క్యూర్ అయిందంట, తగ్గిందంట. మనం పాజిటివిటీ ఎట్లా మన రిలేటివ్స్కి స్ప్రెడ్ చేస్తాం, మంచిగా ఉంది, స్టేటస్ ఇట్లుంది అట్లుంది అంటే కొన్ని సిచ్యువేషన్స్ కూడా ఉంటాం అన్నట్టు. అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అంటే ఒకరు 10 రోజులు బతకాల్సిన వాళ్ళు ఒక 2-3 ఏళ్ళు 10 ఏళ్ళు బతికిరు. సో ఇలాంటివి ఇది 5th చాప్టర్లో ఉంటుంది. ఇంకోటి దాని తర్వాత 6th చాప్టర్లో దీంట్లో జనరల్ థింగ్స్ ఉంటాయి. మెంటల్ హీలింగ్స్ అంటే మన చిన్న
చిన్న ఓవర్ థింకింగ్స్ వల్ల స్లీప్ డిస్టర్బ్ కావడము, దాని తర్వాత ఇంకోటి బాగా ఈ ఇవేవి నెగిటివ్ స్టేట్మెంట్స్ వేరే వాళ్ళ నుంచి విన్నప్పుడు మనల్ని మనం డిస్ట్రాక్టివ్ అయ్యేటప్పుడు. సో ఈ చాప్టర్ కూడా మంచిగా యూజ్ అయ్యిద్ది. సెవెంత్ దాంట్లో ఏమవుతుందంటే ద టెండెన్సీ ఆఫ్ ద సబ్కాన్షియస్ ఈజ్ లైఫ్ వర్డ్. మనకు ఇవేవి లాంగ్ టర్మ్ యాంబిషన్స్ కానీ, ఇంకోటి దాని తర్వాత వీటిని మనం ఎట్లా క్యూర్ చేసుకోవాలి, లేదంటే ఇప్పుడు మనం ఒక ఏరియాలో ఉండి దాని తర్వాత లాంగ్ డిస్టెన్స్లో ఇప్పుడు సపోజ్ పేరెంట్స్ని తీసుకుందాం. మనం ఎక్కడో హైదరాబాద్లో వర్క్ చేస్తున్నాం, మన పేరెంట్స్లు ఊర్లో ఉన్నారు, వాళ్ళకి హెల్త్ బాగాలేకపోవడం, ఇలాంటివి ఉన్నప్పుడు ఏమైపోద్ది అంటే మనం ఇక్కడ నుంచి వాళ్ళకి పాజిటివ్ వేవ్స్ స్ప్రెడ్ చేయడం, ఇలాంటివి ఇది చాప్టర్లో మంచి వర్కౌట్ అవుతుంది అన్నట్లు. ఇంకా దాని తర్వాత హౌ టు గెట్ ద రిజల్ట్స్ యూ వాంట్ అంటే నువ్వు ఇది 8th చాప్టర్ అన్నారు. దీనిలో నువ్వు అనుకున్నది ఏంది, నీకు తగ్గట్టు వచ్చిందా లేదా అంటే ఈ కాన్షియస్ మైండ్ నీ సబ్ కాన్షియస్కి ఫీడ్ ఇచ్చినప్పుడు ఆ కంటిన్యూస్లో నీ నేచర్కి ఎంత అట్రాక్ట్ అయ్యింది, దాని తర్వాత నీకు ఎంతవరకు నీ దగ్గరకు వచ్చింది అన్నట్లు. ఇది 8th చాప్టర్. 9th చాప్టర్లో ఏముంటుందంటే హౌ టు యూజ్ ద పవర్ ఆఫ్ యువర్ సబ్ కాన్షియస్ ఫర్ వెల్త్. అంటే నువ్వు డబ్బులు ఎలా సంపాదించుకోవాలి, దాని తర్వాత వీటిని ఎలా ఒక ఆర్డర్ వైజ్గా తెచ్చుకోవాలి, వీటిని ఒక బిలీఫ్ సిస్టంలో ఎట్లా నేను కన్స్ట్రక్టివ్ హార్మోనియస్ వేగా ఇన్బిల్ చేసుకోవాలని దాని గురించి ఉంటుంది. ఇంకా యువర్ రైట్ టు బి రిచ్, ఇది 10th చాప్టర్. అంటే ఇది స్పెషల్గా మనం ఇప్పుడు ఈ మెటీరియల్ వరల్డ్లో ఉన్నాం కదా, ఇప్పుడు మనం అనుకుంటుంటాం అరే నాకు ఇప్పుడు సడన్గా ఇప్పటిదిప్పుడు ఒక లాటరీ దొరికితే బాగుండు, అది దొరికితే బాగుండు అని అనుకుంటాం కదా. ఇది ఈ చాప్టర్లో మస్తు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. దాని తర్వాత యువర్ సబ్ కాన్షియస్ మైండ్ యాజ్ ఎ పార్ట్నర్ ఇన్ సక్సెస్. అంటే నీ సబ్ కాన్షియస్ మైండ్ నీ లైఫ్లో ఎట్లుంటుంది, ఇది వర్క్ చేసే 24 hours, కానీ దీన్ని కానీ ఒకవేళ నువ్వు కాన్షియస్ మైండ్నే కాకుండా సబ్ కాన్షియస్ మైండ్ని నువ్వు ఒకవేళ ఈ ఆబ్జెక్టివ్గా తీసుకున్నావు అనుకో, యువర్ రిజల్ట్స్ ఆర్ వెరీ ట్రిమెండరస్. సో ఇఫ్ యూ గో టు చాప్టర్ 12 సైంటిస్ట్ యూజ్ ద సబ్ కాన్షియస్ మైండ్. నువ్వు అనుకుంటున్నావు ఇప్పుడు మనకు వరల్డ్లో జరిగే ఇన్వెన్షన్స్ కానీ లేకపోతే న్యూ డిస్కవరీస్ కానీ వాళ్ళు మ్యాక్సిమం సబ్ కాన్షియస్ మైండ్లోనే ఫీడింగ్ ఇస్తారు. ఇప్పుడు మనకు ఉంటుంది ఐన్స్టీన్స్ కూడా 2-3 థియరీస్ వాళ్ళు నిద్రలోనే అంటే నిద్రపోకముందు ఇది అనుకుంటారు, లేచిన తర్వాత నిద్రలో లేచి ఫార్ములాస్ డిరైవ్ చేయడం ఇలాంటివి. సో ఇది 12th చాప్టర్ మస్తు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. 13th చాప్టర్లో ఏముంటుందంటే యువర్ సబ్ కాన్షియస్ మైండ్ అండ్ ద వండర్స్ ఆఫ్ స్లీప్. అంటే దీనిలో ఒకటి ఉంటుంది, సబ్ కాన్షియస్ మైండ్ ఎప్పుడు అంటే మన సబ్ కాన్షియస్ మైండ్కి తొందర మనం రీచ్ అవుతాం, ఎప్పుడు చెప్తే బాగా రీచ్ అవుతామంటే అదొక అంటే మనం స్లీప్ మోడ్ స్టేట్ అంటే బిఫోర్ స్లీప్లో ఉండేటప్పుడు మనం ఇట్లా అనుకొని దాని తర్వాత నాకు ఇది కావాలనుకుంటే ఆటోమేటిక్గా మన సబ్ కాన్షియస్ మైండ్కి ఇచ్చిపోతుంది అన్నాడు. వన్స్ నీ డిజైర్ ఇట్లా సబ్ కాన్షియస్ మైండ్కి రీచ్ అయిందనుకో, నో వన్ కెన్. దిస్ ఈజ్ పక్కా ఫిక్స్ 100%. అండ్ ఇఫ్ యూ టేక్ 14th చాప్టర్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్ అండ్ మార్షల్ ప్రాబ్లమ్స్. అంటే దీంట్లో ఏముంటుందంటే ఇప్పుడు మన ఫ్యామిలీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అనుకో, వీటికి ఒక మంచి ప్రాబ్లం దొరుకుతుంది అన్నట్లు. అంటే ఇద్దరికి ఇప్పుడు సపోజ్ ఒక పార్ట్నర్సే ఉంటారు, వాళ్ళకి బాగా గొడవలు అవుతుంటాయి, దాని తర్వాత విడిపోవాలనుకుంటారు. కాకపోతే లోపల ఏముంటుందంటే ఈయననే నాకు కరెక్ట్ పార్ట్నర్, ఈమెనే నాకు కరెక్ట్ పార్ట్నర్, అంటే వీళ్ళకి అట్రాక్టివ్ థింగ్స్ ఉంటాయి స్టిల్, బట్ వాడు బయట జరిగే సర్కమ్స్టాన్సెస్ వల్ల విడిపోవాలనుకుంటారు. సో ఇలాంటి వాళ్ళకు వాళ్ళ ప్రేయర్స్ నుంచి మనస్ఫూర్తిగా అనుకున్నప్పుడు ఇది సక్సెస్ కావడం. ఇది 14th చాప్టర్ అంటే లైఫ్ చేంజింగ్ మిరాకిల్స్. అంటే ఇది అంటే ఫ్యామిలీ రిలేటెడ్ వాళ్ళకు ఇది బాగా యూజ్ అయ్యిద్ది. అండ్ 15th చాప్టర్లో ఏం చెప్తారంటే యువర్ సబ్ కాన్షియస్ మైండ్ అండ్ యువర్ హ్యాపీనెస్. అంటే మనం అనుకుంటాం ఇందాక నేను సెల్ఫ్గా ఎట్లా డెవలప్ అయ్యాను, దీంట్లో ఏముంటుందంటే నీ సబ్ కాన్షియస్ మైండ్ నీకు ఎంత హ్యాపీనెస్ ఇస్తుంది అంటే నువ్వు అనుకుంటే ఒక బ్లిస్ఫుల్ స్టేట్. ఇప్పుడు నువ్వు మెడిటేషన్లో వీళ్ళు ఉంటారు ఓషో సద్గురు కానీ, ఒక సర్టెన్ స్టేజ్కి వచ్చిన తర్వాత మేమంటే వీళ్ళు సబ్ కాన్షియస్ మైండ్ని వాళ్ళకు అలైన్ తెచ్చుకుంటారు అన్నట్టు. అంటే వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకున్నప్పుడే హ్యాపీనెస్ అనేది వీళ్ళు ప్రజెంట్లోనే ఉంటారు అన్నట్లు. ఎక్కువ ఓవర్ థింక్ చేయరు, ఫ్యూచర్ ఇట్లయితుంది అట్లయిద్ది అది ఇది అని చెప్పేసి. సో ఈ 15th చాప్టర్ ఈజ్ టూ గుడ్. యువర్ సబ్ కాన్షియస్ మైండ్ అండ్ హార్మోనియస్ హ్యూమన్ రిలేషన్స్. అంటే మనం అనుకుంటుంటాము అంటే అరే ఇక్కడ నేను తక్కువ మాట్లాడేదండి, అక్కడ ఎక్కువ మాట్లాడేదండి. అంటే ఈ చాప్టర్ నీకు ఏం చెప్తుంది అంటే నీకు ముందే అర్థమైపోతుంది సిచ్యువేషన్ తగ్గట్టు, అరే నేను ఇక్కడ ఇట్లా యాక్ట్ చేయాలి, అట్లా ఉండాలి. ఈ రిలేషన్స్ కూడా ఎట్లయిపోద్ది అంటే ఒక సర్టెన్ పేజ్ తర్వాత
నీకు వచ్చే చేంజెస్ చూసి నీ పక్కన వాళ్ళు కూడా నీకు ఆటోమేటిక్గా రెస్పెక్ట్ ఇయ్యనోడు కూడా రెస్పెక్ట్ ఇచ్చేటట్టు చేంజ్ అయిపోతాడు అన్నట్లు. అంటే సొసైటీ అట్లా బిల్డ్ అయిపోద్ది నీ యాక్షన్స్ వల్ల. ఆటోమేటిక్గా వచ్చే రియాక్షన్స్ నీకు తగ్గట్టు ఉంటాయి అన్నట్లు. హౌ టు యూజ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్ ఫర్ ఫర్గివ్నెస్, ఇది 17th చాప్టర్. అంటే మనం అనుకుంటాం చూడు, ప్రతీకారమే మనకు ఎప్పుడైనా కానీ అరే తీసుకోవాలరా, నేను ఎప్పుడైనా కానీ వీడు నన్ను ఇట్లా చేసిండు అట్లా చేసిండు అని చెప్పి ప్రతీకారాలకు పోతాం. సో ఇదేం చెప్తుంది అంటే మనకు ఫర్గివ్నెస్లో ఆనందం కానీ, దాని తర్వాత ఆ ఫర్గివ్ చేసిన తర్వాత మనం ఏ సక్సెస్ లెవెల్కి వెళ్ళిపోతాం. దాని తర్వాత ఆ ఫర్గివ్లో మనకు +10% వచ్చే దగ్గర +50% ప్రాఫిట్స్ ఎట్లా వస్తాయి అనేది ఇది బ్యూటిఫుల్ చాప్టర్ 17th చాప్టర్. ఇంకోటి 18th చాప్టర్ ఏం చెప్తుందంటే హౌ యువర్ సబ్కాన్షియస్ రిమూవ్స్ యువర్ మెంటల్ బ్లాక్స్. అంటే ఇంకోటి దీంట్లో ఏమైపోతుంది అంటే ఇప్పుడు బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి, ఇప్పుడు సిగరెట్ కానీ లేకపోతే ఆల్కహాల్ కానీ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మెల్లమెల్లగా నీకు నువ్వే హీల్ చేసుకునే పవర్ దీంట్లో ఆటోమేటిక్గా అయిపోద్ది అన్నట్లు. సో ఇది కూడా మంచి ఒక బెస్ట్ ఆప్షన్ 18th చాప్టర్. అండ్ 19th చాప్టర్లో ఏముంటుందంటే హౌ టు యూజ్ సబ్కాన్షియస్ మైండ్ టు రిమూవ్ యువర్ ఫియర్. నేను చెప్పిన కదా ఫస్ట్లో ఒక మంచి కాన్ఫిడెంట్గా ఉండాలి ఒక మనిషి, దాని తర్వాత ఇదేది అంటే వాడు ఇట్లా అనుకుంటుండు వీడు ఇట్లా అనుకుంటుండు అన్నట్టుగా ఇలాంటి థాట్స్ డిలీట్ చేసేయడం కానీ, దాని తర్వాత ఇదేది సెల్ఫ్ బిలీఫ్ ఎక్కువ ఉంటుంది అన్నట్లు. పక్కనోడి కంటే వీడికి నమ్మకం ఎక్కువ పెరుగుతుంది అన్నట్లు. అండ్ హౌ టు స్టే యంగ్ ఇన్ స్పిరిట్ ఫర్ ఎవర్. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, ఇఫ్ స్టిల్ యు ఆర్ ఇన్ 100 అండ్ యూ విల్ థింక్ లైక్ దట్ నేను ఇంకొక 100 సంవత్సరాలు బతుకుతా అనే కాన్ఫిడెన్స్ ఇస్తుంది అన్నట్టు. అంటే ఇవన్నీ జస్ట్ బ్రీఫ్గా చెప్తేనే వీడికి ఉంది. సో ఒక్కొక్క చాప్టర్ నేను ఒక్కొక్క ఎక్స్ప్లెయిన్ చేస్తా. మ్యాక్సిమం టైం నేను ఏమనుకుంటున్నానంటే ఒక్కొక్క చాప్టర్ 15 minutes ఉంటుంది అనుకుంటున్నాను మ్యాక్సిమం. ఇంకా మినిమం అంటే 8 minutes 10 minutesలో కూడా అయిపోతుంది. సో నేను డైలీ ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నా. సో చూద్దాం. అండ్ వీడియో తర్వాత మీరు కూడా కమెంట్లో నాకు స్మాల్ టిప్స్ ఇస్తుంటే వీడియోకి నేను యాడ్ చేసుకుంటూ పోతా. సో అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో. ఐ డోంట్ నో హౌ టు స్టోరీని ఎట్లా ఫ్రేమ్ చేయాలనేది నాకు క్లారిటీ లేదు. అండ్ నిదానంగా దీనిలోనే నేను ఈ ప్రాసెస్లో నేర్చుకుంటా అనుకుంటున్నా. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్, గుడ్ బై.